హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకి పునఃస్వాగతం. చేపల కూర ఎంత రుచినైతే కలిగి ఉంటుందో రొయ్యల కూర కూడా అంతే రుచి కలిగి ఉంటుందండి. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను గోంగూరతో కలిపి చేయాలనుకుంటున్నాను. దానికి కావలసిన పదార్థాలు, చేయాల్సిన పద్ధతి చూద్దాం రండి. ఒక అరకిలో రొయ్యలు నీట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, 2 కట్టల గోంగూర, సన్నగా తరిగిన 2 టమాటాలు, నిలువునా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 3 లవంగాలు, చిన్న చెక్క ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా. ఈ మూడింటిని కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక టీ స్పూను ఉప్పు వేసేసి ఈ ముక్కలు ఉడకడానికి సరిపడగా నీళ్లు పోసేయాలి. ఇప్పుడు దీన్ని తీసి పొయ్యి మీద పెట్టేయండి. ఇలాగా ఉడుకుతూ ఉంటుంది కదండి, అప్పుడప్పుడు మూత తీసి తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఉడికిపోయి అడుగంటుద్ది. ఇదిగోండి, ఇలాగా నీళ్ళు మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా మెత్తగా ఉడికిపోయింది అది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితోటి మెత్తగా రామేయాలి. ముక్కలు లేకుండా పచ్చిమిరపకాయ కూడా నలిగిపోతే మెత్తగా రాముకోవాలన్నమాట. పొయ్యి మీద పెనం పెట్టి ఓ పావు నూనె పోసేసి ఈ రొయ్యలు, ఇందాక నీట్గా చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అన్నీ దాంట్లో వేయాలి. ఓ టీ స్పూన్ ఉప్పు వేయాలండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేయాలి. వీటిని తిప్పుతూ ఉండాలి. దీంట్లో నీరు ఊరుద్దండి. ఆ నీరంతా ఆవిరి అయిపోయే వరకు ఉడకనివ్వాలి. ఆవిరి అయిపోవటం మూలాన్ని నీసు వాసన ఉండదన్నమాట. చక్కగా ఉడుకుతాయి. ఆ తర్వాత ముక్క గట్టిగా కూడా అవుద్దండి. ఇదిగోండి, నీళ్ళన్నీ చక్కగా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు తర్వాతి ప్రాసెస్, ఇంకో పెనం పెట్టుకొని అందులో చేద్దాం. 1.5 పావు నూనె పోసుకోవాలండి. ఇందాక చూపించినట్టుగా దినుసులు వేసేయాలి. చెక్క, లవంగాలు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసేసి దోరగా వేగనివ్వాలండి. కమ్మని కర్రీ తినాలంటే అన్నీ సమపాళ్ళల్లో ఉండాలి కదండి. మరి దానికి పసుపు, ఉప్పు కూడా దోహదపడతాయండోయ్. కాబట్టి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి దోరగా వేగనివ్వాలి. అడగంటకుండా వేపాలి. దీంట్లోనే 1 టీ స్పూన్ అల్లం కూడా వేసేసి అడుగంటకుండా వేపాలి. దోరగా వేగనివ్వాలండి. ఇదిగోండి, ఈ ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు మొత్తం వేసేయాలండి. మొత్తం అంతా వేసేసిన తర్వాత శుభ్రంగా అంతా కలిపేయాలండి. ఓ టీ స్పూను జీలకర్ర పొడి, ఓ టీ స్పూను గరం మసాలా, 1 స్పూను కారం అండి వేసేసి అంతా ముక్కలకి పట్టేలాగా తిప్పేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు రొయ్యలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మొత్తం నూనె తేలే వరకు ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు నీసు వాసన పోయి కూర గుత్తంగా ఉంటుంది. ఇందాక తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసి అంతా కలిసేట్టుగా తిప్పేయాలండి. ఇలా ఓ 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇక భోజనానికి కూర తయారైనట్టే లెక్క. ఎప్పుడైనా మీ వీకెండ్ని ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. బాగా చేశాను అని నాకు కామెంట్ పంపిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? ఇంతేనండి ఈరోజు రెసిపీ. మరో రోజు మంచి రెసిపీతోటి, మరో వీడియోతో మీ ముందుంటాను. ఇక సెలవా మరి.